వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దులీప్ ట్రోఫీలో ఇండియా డి ఘన విజయం, అదరగొట్టిన హర్షదీప్. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 50% ఓట్లు తేలని లెక్కలు, రెండో రౌండ్కు కొనసాగింపు. జగన్ను రాజకీయంగా అంతం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు, టీటీడీ ఈవో సంచలన వ్యాఖ్యలు. దేశంలో 10, 20, 50 నోట్ల కొరత, ఇబ్బందులు పడుతున్న గ్రామీణ భారతం. గేమ్ చేంజర్ అప్డేట్లు వచ్చేస్తున్నాయి, కానీ ఆ ఒక్క ప్లాట్ఫామ్లో మాత్రమే. దులీప్ ట్రోఫీలో ఇండియా బితో జరిగిన మ్యాచ్లో ఇండియా డి 257 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో శాంసన్ సెంచరీ చేయడంతో ఇండియా డి 349 పరుగులు చేసింది. మరోవైపు ఇండియా బి 282 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో ఇండియా డి 305 రన్స్ చేయగా 372 పరుగుల ఆధిక్యం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా బి 115 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియా డి బౌలర్ హర్షదీప్ సింగ్ 9 వికెట్లు తీశారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై పవన్ ఆరా తీయగా గత పాలక మండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈవో వివరించారు. టీటీడీ తరపున సంప్రోక్షణ చర్యల గురించి చర్చించారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలవడానికి అవసరమైన 50% ఓట్లను దక్కించుకోలేకపోయారు. దీనితో రెండో రౌండ్ కౌంటింగ్ను ఎన్నికల సంఘం ఆదేశించింది. మార్క్సిస్టిక్ నాయకుడు అనురు కుమార్, విపక్ష నేత సజిత్ ప్రేమదాస్ మొదటి 2 స్థానాల్లో నిలిచారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా విజేతను ప్రకటించనున్నారు. జగన్ను రాజకీయంగా అంతం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. లడ్డు వివాదంపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసి ఉండొచ్చని గతంలో టీటీడీ ఈవో చెప్పారు. చంద్రబాబు బెదిరించిన తర్వాత మాట మార్చారు. 2014, 2019 మధ్య టీటీడీలో నందిని నెయ్యి ఎందుకు వాడలేదు? కలుషితమైంది నెయ్యి కాదు, చంద్రబాబు మానసిక స్థితి అన్నారు. దేశంలో 10, 20, 50 నోట్ల కొరత వల్ల గ్రామీణ భారతం ఇబ్బందులు పడుతోందని, ఈ సమస్యను తీర్చాలంటూ కేంద్రానికి కాంగ్రెస్ లేఖ రాసింది. యూపీఐ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ఆర్బీఐ ఈ నోట్ల ముద్రను నిలిపివేసినట్లు తెలుస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో ఎంపీ మాణిక్యం ఠాకూర్ పేర్కొన్నారు. ఇది అర్థం చేసుకోదగినదే అయినా వస్తువులు లేని గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ ట్విట్టర్లో గేమ్ చేంజర్ ఆఫ్లైన్ అనే అకౌంట్ను క్రియేట్ చేశారు. ఈ అకౌంట్లో త్వరలోనే అదిరిపోయే అప్డేట్ రాబోతుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. కాగా సెకండ్ సింగిల్ విడుదల అవుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki